హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనము ట్విట్టర్ యాడ్స్ ఎలా రన్ చేయొచ్చు అనేది చూద్దాం. యాక్చువల్గా ట్విట్టర్ అనేది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అండి. ఓకే, ఈ ట్విట్టర్ అనేది ఒక మైక్రో బ్లాగింగ్ సైట్. ఇంకా ఇది బెస్ట్ న్యూస్ నెట్వర్క్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ట్రెండింగ్ న్యూస్ అన్ని కూడా ఈ ట్విట్టర్ లో మనం బాగా తెలుసుకోవచ్చు. ఎందుకు దీన్ని నేను మైక్రో బ్లాగింగ్ సైట్ అంటున్నా అంటే మాక్సిమం మనము ఈ ట్విట్టర్ లో 280 క్యారెక్టర్స్ వరకు ట్వీట్ చేయగలుగుతామండి. మోర్ దాన్ 280 క్యారెక్టర్స్ మనం ట్వీట్ చేయలేము. ఇంకా మనం వీడియోస్, ఇమేజెస్, జిప్స్, ఎమోజీస్ ఇలాంటివన్నీ కూడా మనం పోస్ట్ చేసుకోవచ్చు ట్విట్టర్ లో. ఇంకా హ్యాష్ ట్యాగ్స్ అనేవి బాగా ఫేమస్ అయ్యాయి. మనం ఇన్స్టాగ్రామ్ లో అలా వాడుతుంటాం. ఈ హ్యాష్ ట్యాగ్స్ కూడా ట్విట్టర్ నుండే స్టార్ట్ అయ్యాయి. వేరియస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లాగా ఫేస్బుక్ అలా ఫేస్బుక్ లాగా మనము ఈ ట్విట్టర్ లో కూడా మనము యాడ్స్ అనేది రన్ చేసుకోవచ్చు అండి. స్పాన్సర్డ్ యాడ్స్ అంటాం వీటిని. ట్విట్టర్ లో మనం స్పాన్సర్డ్ యాడ్స్ కూడా రన్ చేసుకోవచ్చు. ఎలాంటి బిజినెసెస్ కి ఈ ట్విట్టర్ సూటబుల్? ఓకే, మోస్ట్లీ హై అండ్ బిజినెసెస్ ప్రమోట్ చేసుకోవడానికి ఈ ట్విట్టర్ బాగా సూటబుల్ అండి. ఎందుకంటే ఈ ట్విట్టర్ లో ఎక్కువగా సెలబ్రిటీస్ ఉంటారు, మంచి పొలిటీషియన్స్ కానివ్వండి, ఓకే, హై క్లాస్ పీపుల్ ఎక్కువ మంది ఉంటారు. సో ఈ ట్విట్టర్ లో మనము హై అండ్ బిజినెసెస్ ప్రమోట్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. లైక్ ఇంటీరియర్ డిజైనర్స్, హోమ్ ఆటోమేషన్ ఇలాంటివి బాగా ప్రమోట్ చేసుకోవచ్చు. ఎందుకంటే సెలబ్రిటీస్ ఇలాంటి వాటి కోసం ఎక్కువ ఖర్చు పెట్టడానికి ముందుకు వస్తారు. సో ఇట్ ఈస్ బెస్ట్ సూటబుల్ ఫర్ హై అండ్ బిజినెసెస్. ఓకే, మనం ట్విట్టర్ కి వెళ్దాము. చూడండి, నేను నా ట్విట్టర్ అకౌంట్ లో లాగిన్ అయిపోయాను. ఓకే, ఇదంతా కూడా ట్విట్టర్ న్యూస్ ఫీడ్. మనం స్పాన్సర్డ్ యాడ్స్ అనేటివి న్యూస్ ఫీడ్ లో చూడొచ్చండి. ఓకేనా, చాలా స్పాన్సర్డ్ యాడ్స్ మనకు కనిపిస్తుంటాయి. చూడండి, ఈ యాడ్ కూడా ప్రమోటెడ్ యాడ్, అంటే ఇది ఒక స్పాన్సర్డ్ యాడ్. ఇలా మనం న్యూస్ ఫీడ్ లో కూడా చాలా స్పాన్సర్డ్ యాడ్స్ చూడొచ్చు. చూడండి, ప్రమోటెడ్ యాడ్. ఇలా ప్రతి 2 or 3 ఫీడ్స్ కి ఒక ప్రమోటెడ్ యాడ్ ఉంది. ఇంకా మనము ట్రెండింగ్ థింగ్స్ చూడండి, వాట్స్ హ్యాపెనింగ్ అని ఉంది. సో ట్రెండింగ్ థింగ్స్ చూపిస్తుంది. ఇక్కడ కూడా మనం ప్రమోటెడ్ యాడ్స్ అనేది చూడొచ్చు. చూడండి, ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో అనేది ప్రమోట్ చేస్తుంది. ఇంకా చూడండి, సజెషన్స్, హూ టు ఫాలో, ఎవరిని మనం ఫాలో కావచ్చు అని సజెషన్స్ చూపిస్తుంది. ఈ సజెషన్స్ లో కూడా మనం స్పాన్సర్ యాడ్స్ అనేటివి చూడొచ్చు. సో న్యూస్ ఫీడ్ లో కానివ్వండి, ఇంకా ట్రెండింగ్ న్యూస్ లో కానివ్వండి, మనకు ఫాలో సజెషన్స్, ఎవరిని ఫాలో అవ్వచ్చు అనే సజెషన్స్ లో కూడా మనం యాడ్స్ చూడొచ్చు ట్విట్టర్ లో. ఇప్పుడు ట్విట్టర్ లో యాడ్స్ రన్ చేసి చూద్దామండి. దానికోసం మనం ఇక్కడ మోర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ట్విట్టర్ యాడ్స్ అని ఒక ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ యాడ్స్ రన్ చేస్తున్నానండి. ఓకే, సో నా లుక్ అండ్ ఫీల్, ఓకే, నా యాడ్స్ మేనేజర్ లుక్ అండ్ ఫీల్ ఇలా కనిపిస్తుంది. ఈ ట్విట్టర్ యాడ్స్ అనేటి ఇనిషియల్ గా మీరు లాగిన్ అయినప్పుడు, ఫస్ట్ టైం మీరు లాగిన్ అయితే మిమ్మల్ని టైం జోన్ సెట్ చేసుకోమని చెప్తుందండి. టైం జోన్ అండ్ కంట్రీ మీరు సెట్ చేసుకోవాలి. ఇది మళ్ళీ మనం సెట్ సో ప్రాపర్ గా సెట్ చేసుకోండి. మనం చేంజ్ చేయలేము, మీకు ఒకసారి సెట్ చేసుకుంటే. సో సెట్ దెమ్ ప్రాపర్. ఈ ట్విట్టర్ యాడ్స్ లో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయండి. అవేంటంటే, మనం ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మినిమం 30 days ఉండాలండి, అప్పుడే మనం యాడ్స్ క్రియేట్ చేసుకోగలుగుతాం. ఓకే, మినిమం మన ట్విట్టర్ అకౌంట్ 30 days ఓల్డ్ ఉంటేనే మనం యాడ్స్ అనేవి క్రియేట్ చేసుకోగలుగుతాము. ఓకే, ఇంకోటి ఏంటంటే, మనం ఫేస్బుక్ లో కానివ్వండి, గూగుల్ యాడ్స్ లో కానివ్వండి, మనీ పే చేయకపోయినా కూడా మనం క్రియేట్ చేసుకున్న క్యాంపెయిన్స్ అనేటివి మనం చూసుకోవచ్చు. కానీ ఇక్కడ ట్విట్టర్ యాడ్స్ లో అలా మనం మనీ పే చేయకుండా, బిల్లింగ్ అయిపోకుండా మనం క్రియేట్ చేసుకున్న క్యాంపెయిన్స్ చూసుకోలేము. సో ఇట్ ఈస్ అనదర్ డిసడ్వాంటేజ్. వి కాంట్ సీ క్రియేటెడ్ క్యాంపెయిన్స్ వితౌట్ బిల్లింగ్. సో నాకు ఈ రెండు కూడా కొంచెం డిసడ్వాంటేజెస్ లాగా అనిపించాయి. రైట్, ఇప్పుడు ట్విట్టర్ యాడ్స్ ఎలా క్రియేట్ చేయాలని చూద్దాం. ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్ కి ఒక యాడ్ స్ట్రక్చర్ ఉన్నట్లే ట్విట్టర్ యాడ్స్ కి కూడా ఒక యాడ్ స్ట్రక్చర్ ఉందండి. ఇప్పుడు మనం ఆ యాడ్ స్ట్రక్చర్ ని చూద్దాం. చూడండి, ట్విట్టర్ యాడ్స్ అకౌంట్ స్ట్రక్చర్. ఇనిషియల్ గా మనం ట్విట్టర్ యాడ్స్ రన్ చేయాలంటే మనకు ఖచ్చితంగా ఒక ట్విట్టర్ అకౌంట్ అనేది ఉండాలి. ట్విట్టర్ యాడ్స్ క్రియేట్ చేయడంలో ఫస్ట్ లెవెల్ క్యాంపెయిన్, సెకండ్ లెవెల్ ఈస్ యాడ్ గ్రూప్ లెవెల్, థర్డ్ ఈస్ క్రియేటివ్స్. క్రియేటివ్స్ మీన్స్ ఇమేజెస్, వీడియోస్, జిప్స్, ఓకే, అలాంటివన్నీ కూడా మనం అప్లోడ్ చేసి రన్ చేయొచ్చు యాడ్స్ ని. క్యాంపెయిన్ లెవెల్ ఇనిషియల్ గా మనం క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ అనేది చూస్ చేసుకోవాలండి. తర్వాత డైలీ బడ్జెట్,
టోటల్ బడ్జెట్ ఇవన్నీ కూడా సెట్ చేసుకుంటాము. అలాగే ఎప్పుడు క్యాంపెయిన్ స్టార్ట్ చేయాలి, ఎండ్ చేయాలి ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. యాడ్ గ్రూప్ లెవెల్‌లో మెయిన్‌గా మనం టార్గెటింగ్ ఓకే. ఏ పీపుల్‌ని టార్గెట్ చేసుకోవాలి. ఇంకా యాడ్ గ్రూప్ బిడ్. ఎవ్రీ యాడ్ గ్రూప్‌కి ఎంత బిడ్ అమౌంట్ స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాము. ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకే. ఇంకా క్రియేటివ్స్ లెవెల్ ఇందాక చెప్పుకున్నట్టు ఇమేజెస్, వీడియోస్ అన్ని కూడా అప్‌లోడ్ చేసి మనం యాడ్స్ అనేవి రన్ చేసుకోవచ్చు. లెట్స్ గో టు ట్విట్టర్ అండ్ క్రియేట్ వన్ క్యాంపెయిన్. ఇక్కడ క్రియేట్ క్యాంపెయిన్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదండి. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చూడండి మనం ఫస్ట్ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ అనేది చూస్ చేసుకోవాలి. రీచ్ మీన్స్ ఎక్కువ మంది మీరు రీచ్ అవ్వాలి అనుకుంటే, మీ యాడ్ మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ కి రీచ్ అవ్వాలి అనుకుంటే రీచ్ అనేది చూస్ చేసుకోండి. నెక్స్ట్ కన్సిడరేషన్ లో ఓకే వీడియో వ్యూస్ మీన్స్ మీ వీడియోకి ఎక్కువ వ్యూస్ రావాలి అనుకుంటే వీడియో వ్యూస్ చూస్ చేసుకోండి. ఓకే ప్రీ రోల్ వ్యూస్ మీన్స్ పేర్ యువర్ యాడ్ విత్ ప్రీమియం కంటెంట్. మన ప్రీమియం కంటెంట్ యాడ్ ని దాంతో లింకప్ చేయాలనుకుంటే ప్రీ రోల్ వ్యూస్ అనేది చూస్ చేసుకోండి. స్టాల్స్ మీకు ఒక యాప్ ఉంది, యాప్ కి ఎక్కువ ఇన్స్టాలేషన్స్ కావాలి, మీరు ఎక్కువ మంది యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటున్నారు, అలాంటప్పుడు యాప్ ఇన్స్టాల్స్ చూస్ చేసుకోండి. వెబ్సైట్ క్లిక్స్ మీన్స్ మీకు ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ కి ఎక్కువ మంది విజిటర్స్ ని మీరు రీడైరెక్ట్ చేయాలి అనుకుంటున్నారు, సో అలాంటప్పుడు చూస్ వెబ్సైట్ క్లిక్స్. ఎంగేజ్మెంట్స్ మీ యాడ్ తో ఎక్కువ మంది పీపుల్ ఎంగేజ్ అవ్వాలి అనుకుంటున్నారు మీన్స్ ఎక్కువ లైక్స్ కావాలి, మీ యాడ్ కి షేర్స్ కావాలి, ట్వీట్స్ కావాలి, అలా ఎక్కువ మంది ఎంగేజ్ అవ్వాలి అనుకుంటే ఇలా ఎంగేజ్మెంట్స్ చూస్ చేసుకోండి. ఫాలోయర్స్ మీ అకౌంట్ కి ఎక్కువ మంది ఫాలోయర్స్ ని గెయిన్ చేసుకోవాలి అనుకుంటున్నారు మీరు, అలాంటప్పుడు ఇవి ఫాలోయర్స్ ఆప్షన్ చూస్ చేసుకోండి. కన్వర్షన్ లో యాప్ రీ ఎంగేజ్మెంట్స్ మీన్స్ పీపుల్ ఏమైనా యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు మీ వెబ్సైట్ కి వెళ్ళి ఆర్ మీ యాప్ కి వెళ్ళి మీన్స్ ఏదైనా పర్చేస్ చేయడం కానివ్వండి ఆర్ సైనింగ్ అప్ ఏ ఫామ్ లైక్ పీపుల్ కన్వర్ట్ అవ్వాలి అనుకుంటున్నారు, అలాంటప్పుడు ఇది చూస్ చేసుకోండి. కన్వర్షన్ మేబీ సైన్ అప్ అవ్వచ్చు, డౌన్లోడింగ్ యువర్ బ్రోచర్ అవ్వచ్చు, ఇంకా పర్చేసింగ్ యువర్ ప్రోడక్ట్స్ అవ్వచ్చు, అలా ఏదైనా కూడా అవ్వచ్చు. ఇఫ్ యూ వాంట్ మోర్ కన్వర్షన్స్ ఎక్కువ జరగాలి అనుకుంటే చూస్ చేసుకోండి. నేను ఇప్పుడు వెబ్సైట్ క్లిక్స్ చూస్ చేసుకుంటున్నాను అండి. నాకు ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ కి నేను ఎక్కువ ట్రాఫిక్ డ్రైవ్ చేయాలి అనుకుంటున్నాను. నెక్స్ట్ ఓకే చూడండి ఇది మీ క్యాంపెయిన్ వెబ్సైట్ క్లిక్స్. నేను ప్రీవియస్ గా క్రియేట్ చేసుకున్న క్యాంపెయిన్ కంటిన్యూ చేయమని అడుగుతుంది. ఐ వాంట్ టు స్టార్ట్ ఓవర్. ఓకే ఒక క్యాంపెయిన్ నేమ్ అనేది ఇవ్వండి. ఇప్పుడు ఐ విల్ గివ్ దిస్ క్యాంపెయిన్ నేమ్ ఇస్ ట్రయల్ క్యాంపెయిన్ 1 అని ఇస్తున్నా అండి. ఓకే చూడండి ఫండింగ్ సోర్స్ మీన్స్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ తో మీరు బిల్లింగ్ పే చేయాలనుకుంటున్నారు లైక్ దట్. ఓకే మీ సోర్స్ అనేది చూస్ చేసుకునేది. ఓకే ఇది మనం బిల్లింగ్ లో వెళ్ళి సెట్ చేసుకోవచ్చు అండి. ఓకే డైలీ బడ్జెట్, ఈ డైలీ బడ్జెట్ కానీ టోటల్ బడ్జెట్ కానీ యుఎస్ డాలర్స్ లో తీసుకుంటుంది. ఓకే డైలీ బడ్జెట్ ఐ వాంట్ గివ్ $10 పర్ డే. ఓకే పర్ డే నేను $10 స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను మీన్స్ పర్ డే నేను $10 స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే టోటల్ మంత్ కి ఎంత అవ్వచ్చండి, 10 ఇంటూ 30 days ఆర్ 31 days ఉండొచ్చు అవునా. పర్ మంత్ లో 10 ఇంటూ 30 days మీన్స్ టోటల్ బడ్జెట్ పర్ మంత్ $300 అవుతుంది. సో మీ టోటల్ బడ్జెట్ ఇస్ $300 ఓకే పర్ మంత్. సో ఐ గివ్ $300 పర్ మంత్. మీరు ఇంకా మీ క్యాంపెయిన్ ని స్టార్ట్ ఎప్పుడు చేసుకోవచ్చు అని స్కెడ్యూల్ చేసుకోవచ్చు మీన్స్ ఎప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు యాడ్స్ రన్ చేయడం మీ క్యాంపెయిన్ ని, ఇంకా ఎండ్ టైం కూడా మీరు స్పెసిఫై చేసుకోవచ్చు. వద్దు అనుకుంటే ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది, అది చూస్ చేసుకోండి. ఇక్కడ అడ్వాన్స్ ఒక ఆప్షన్ ఉందండి, చూస్ చేసుకోండి. వాట్ ఈస్ దిస్ పేసింగ్ మీన్స్ ఎలా మీరు మీ యాడ్ ని పేస్ట్ చేయాలి అనుకుంటున్నారు, ప్లేస్ చేయాలి అని అనుకుంటున్నారు. ఓకే స్టాండర్డ్ మోడ్ లోనా యాక్సిలరేటెడ్ మోడ్ లోనా. స్టాండర్డ్ అనేది యూజువల్ గా రికమెండెడ్ ఉంది. ఇన్ కేస్ ఆఫ్ స్టాండర్డ్ మోడ్ మన యాడ్ అనేది ఈవెన్ గా త్రూ అవుట్ ది డే కనిపిస్తుంది అనమాట. ఓకే ఈవెన్ గా స్ప్రెడ్ అయి చూపిస్తుంది మన యాడ్ ని త్రూ అవుట్ ది డే. ఇక్కడ ఇన్ఫో సింబల్ ఉంది, దాని మీద క్లిక్ చేశారంటే మీకు చూపిస్తుంది. షో యాడ్స్ త్రూ అవుట్ ది డే టు స్పెండ్ బడ్జెట్ యాజ్ ఎఫిషియెంట్లీ యాజ్ పాసిబుల్. ఓకే యాక్సిలరేటెడ్ అనుకోండి మీ యాడ్ వెంటనే చూపిస్తుంది, సో మీ బడ్జెట్ కూడా తొందరగా ఎగ్జాస్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లాంటి యాక్సిలరేటెడ్ మోడ్ ఎప్పుడు చూస్ చేసుకుంటారు అంటే మీకు ఆ, రేపే ఏమైనా ఈవెంట్ ఉంది, ఇమీడియట్ గా మీరు ఎక్కువ మందికి ప్రమోట్ చేయాలి అనుకుంటున్నారు ఈవెంట్ ని, అలాంటప్పుడు యాక్సిలరేటెడ్ మోడ్ చూస్ చేసుకోండి. కానీ బై డిఫాల్ట్ స్టాండర్డ్ అనేది రికమెండెడ్. చూడండి
లైక్ మేజర్ స్పోర్టింగ్ ఈవెంట్స్ అలా ఉన్నప్పుడు ఓకే షో యాడ్స్ యాజ్ ఆఫన్ యాజ్ పాసిబుల్ మీన్స్ ఇమీడియట్ గా వెంటనే మీ యాడ్స్ అనేది చూపిస్తుంది ఈ ట్విట్టర్ అనేది. సో నేను స్టాండర్డ్ మోడే చూస్ చేసుకుంటున్నాను ఎందుకంటే నా యాడ్స్ త్రూ అవుట్ ది డే ఈవెన్ గా చూపియాలి అని కోరుకుంటున్నాను. ఇక్కడ నా ఆబ్జెక్టివ్ కూడా చూపిస్తుందండి. ఓకే వెబ్సైట్ క్లిక్స్ అనేది నా ఆబ్జెక్టివ్. నేను మోర్ ట్రాఫిక్ ని నా వెబ్సైట్ కి డ్రైవ్ చేద్దామని అనుకుంటున్నాను. క్యాంపెయిన్ లెవెల్ అయిపోయిందండి. ఇప్పుడు నేను నెక్స్ట్ క్లిక్ చేస్తాను. ఇప్పుడు నేను యాడ్ గ్రూప్ లెవెల్కి వెళ్తున్నాను. యాడ్ గ్రూప్ కి ఒక నేమ్ క్రియేట్ చేసుకోండి. ట్రయల్ యాడ్ గ్రూప్ మీరు నేమ్ చేసుకునేటప్పుడు ప్రాపర్ గా నేమ్ చేసుకోండి. మీరు ఈ యాడ్ గ్రూప్ కి కూడా టైం స్పెసిఫై చేసుకోవచ్చు. ఏ టైంలో స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, ఏ టైంలో ఎండ్ చేసుకోవాలనుకుంటున్నారు యాడ్స్ ఇలా స్పెసిఫై టైం చేసుకోవచ్చు. డేట్ ప్రాపర్ గా చూస్ చేసుకోవచ్చు. ఓకే ఇంకా యాడ్ గ్రూప్ బడ్జెట్ మీన్స్ పర్ యాడ్ గ్రూప్ మీరు ఎంత స్పెండ్ చేయాలి అనుకుంటున్నారు. ఓకే లెట్ మీ గివ్ సమ్ $10 లైక్ దట్. ఓకే ఇది ఆప్షనల్ ఫిల్టర్. రైట్ బిడ్ టైప్ ఇక్కడ కూడా బిడ్ స్ట్రాటజీస్ ఉంటాయండి. చూడండి ఆటోమేటెడ్ బిడ్, టార్గెట్ కాస్ట్ అండ్ మాక్సిమం బిడ్. ఓకే ఈ మూడు కూడా వేరియస్ బిడ్డింగ్ స్ట్రాటజీస్. చూడండి ఆటోమేటెడ్ బిడ్ చూస్ చేసుకున్నాం అనుకోండి మనకు మాక్సిమం రిజల్ట్స్ మీన్స్ మాక్సిమం క్లిక్స్ వచ్చేలాగా ట్విట్టరే బిడ్స్ ని సెట్ చేస్తుందండి. ఓకేనా ఆటోమేటిక్ గా ట్విట్టరే బిడ్స్ ని సెట్ చేస్తుంది. మనం ఏ బిడ్ అమౌంట్ మీన్స్ పర్ వెబ్సైట్ విజిట్ కానీ పర్ క్లిక్ కానీ అలా ఎంత బిడ్ అమౌంట్ ఇవ్వాలి అనుకుంటున్నాం అనేది మనం సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. గూగుల్ ట్విట్టరే ఆటోమేటిక్ గా బిడ్స్ అనేది సెట్ చేసుకుంటుంది. టార్గెట్ కాస్ట్ చూడండి ఇక్కడ చెప్తుంది టు మెయింటైన్ యావరేజ్ కాస్ట్ పర్ బిడ్ యూనిట్. చూడండి ఇందాక ఆటోమేటెడ్ బిడ్ చూస్ చేసుకున్నప్పుడు నాకు ఇక్కడ బిడ్ అమౌంట్ ఎంటర్ చేయమని అడగలేదు బికాస్ ట్విట్టరే బిడ్ అమౌంట్ ని సెట్ చేసుకుంటాను. టార్గెట్ కాస్ట్ అనుకోండి నేను బిడ్ అమౌంట్ అనేది సెట్ చేసుకోవాలి. సో నాకు బిడ్ అమౌంట్ అడుగుతుంది. ఓకే మాక్సిమం బిడ్ మీన్స్ మనము మాక్సిమం నేను ఇంత బిడే పెట్టగలుగుతాను, మాక్సిమం నేను $10 స్పెండ్ చేయగలుగుతాను, ఆ $10 లో మాక్సిమం క్లిక్స్ వచ్చేలాగా నాకు చూసుకో అని మనం ట్విట్టర్ కి చెప్పొచ్చు. ఇలా మనం మాక్సిమం బిడ్ అమౌంట్ అయినా చూస్ చేసుకోవచ్చు. టార్గెట్ కాస్ట్ మీన్స్ యావరేజ్ కాస్ట్ నేను ఎంత స్పెండ్ చేయగలుగుతాను అని చెప్తున్నాను ట్విట్టర్ కి. ఓకే నేను మాక్సిమం బిడ్ చూస్ చేసుకుంటున్నాను అండి. చూడండి పర్ వెబ్సైట్ కి మీరు ఎంత స్పెండ్ చేద్దాం అనుకుంటున్నారు అని అడుగుతుంది. నేను $1 స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే మీరు ఆప్టిమైజేషన్ ప్రిఫరెన్స్ అనుకుంటుంది. చూడండి మీకు లింక్ క్లిక్స్ ఎక్కువ కావాలా మీన్స్ మీ యాడ్ లో మీరు వెబ్సైట్ లింక్ పెడతారు ఆ లింక్ కి ఎక్కువ క్లిక్స్ కావాలా లేకపోతే వెబ్సైట్ కన్వర్షన్స్ కావాలా మీరు చూస్ చేసుకోవచ్చు. వెబ్సైట్ కన్వర్షన్స్ మీన్స్ పీపుల్ మీ వెబ్సైట్ కి వెళ్ళి ఏమైనా యాక్షన్ పర్ఫామ్ చేయాలి. యాక్షన్ అనేది మనకు తెలుసు అది పర్చేసింగ్ ప్రోడక్ట్ కావచ్చు, సైనింగ్ అప్ ఫామ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అలా మోర్ కన్వర్షన్స్ కావాలి అనుకుంటే మీరు ఈ వెబ్సైట్ కన్వర్షన్స్ అనే ఆప్షన్ చూస్ చేసుకోండి. లేదు మీ వెబ్సైట్ కి ఎక్కువ ట్రాఫిక్ కావాలి, మీ వెబ్సైట్ లింక్ మీద ఎక్కువ మంది క్లిక్ చేసి మీ వెబ్సైట్ కి నావిగేట్ అవ్వాలి అనుకుంటే లింక్ క్లిక్స్ అనే ఆప్షన్ చూస్ చేసుకోండి. ఈ వెబ్సైట్ కన్వర్షన్స్ మనం సెటప్ చేసుకోవాలి అనుకుంటే మనం కన్వర్షన్ ట్రాకింగ్ అనేది సెటప్ చేసుకోవాలండి. నేను నెక్స్ట్ వీడియోస్ లో మీకు చెప్తాను ఎలా కన్వర్షన్ ట్రాకింగ్ సెటప్ చేసుకోవాలి అనేది. చూడండి కన్వర్షన్ మెట్రిక్ అనేది అడుగుతుంది. ఒక ఈవెంట్ మనం ఇట్లా ఒక ట్యాగ్ అనేది సెటప్ చేసుకొని ఓకే ఆ ట్యాగ్ ని ట్రాక్ చేస్తుంది. సో మన వెబ్సైట్ లో ఎన్ని కన్వర్షన్స్ జరుగుతున్నాయి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు కన్వర్షన్ ట్రాకింగ్ ద్వారా. నేను నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను. ఇప్పుడు నేను లింక్ క్లిక్స్ అనేది చూస్ చేసుకుంటానండి. ఓకే మెజర్మెంట్ ఆప్షన్స్ ఓకే ఆడియన్స్ మెజర్మెంట్ ట్యాగ్ ఇంకా డబుల్ క్లిక్ ట్రాకింగ్ మీన్స్ ట్రాకింగ్ అనేదంతా కూడా ఈ ట్రాకింగ్ అనేది ఎలా సెట్ చేసుకోవాలో కూడా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ ఫర్దర్ వీడియోస్. ఓకే రైట్ ఇప్పుడు మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి లేదంటే సింపుల్ గా టార్గెటింగ్ అని ఇక్కడ ఉంటుంది దాని మీద క్లిక్ చేసినా కూడా మీరు నెక్స్ట్ కి వెళ్ళిపోతారు. టార్గెటింగ్ ఓకే మీరు ఎవరిని టార్గెట్ చేయాలి అనుకుంటున్నారు, ఓకే ఏ ఆడియన్స్ ని మీరు టార్గెట్ చేయాలి అనుకుంటున్నారు అనేది మనం ఇక్కడ డిఫైన్ చేసుకుంటాం. ఓకేనా ఇక్కడ యూజువల్ గా టైలర్డ్ ఆర్ ఫ్లెక్సిబుల్ ఆడియన్సెస్ అని 2 టైప్స్ ఆఫ్ ఆడియన్సెస్ ఉంటాయండి ట్విట్టర్ లో. ఓకే యూజువల్ గా మనం ఈ ఆడియన్సెస్ ని రీటార్గెటింగ్ కోసం క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా ఇనిషియల్ గా మనము నాకు ఏ ఆడియన్స్ లేదు కాబట్టి నేను ఒక కొత్త ఆడియన్స్ ని క్రియేట్ చేసుకుంటాను. ఓకే ఇక్కడ బేస్డ్ ఆన్ జెండర్ చూస్ చేసుకోండి మెన్ ఉమెన్ ఎవరిని మీరు టార్గెట్ చేయాలనుకుంటున్నారు. నేను అన్ని జెండర్స్ ని టార్గెట్ చేయాలనుకుంటున్నాను సో నేను ఎనీ జెండర్ చూస్ చేసుకుంటాను. ఓకే ఏజ్ మీన్స్ ఏ ఏజ్ వాళ్ళని టార్గెట్ చేయాలనుకుంటున్నారు ఏజ్ రేంజ్ చూస్ చేసుకోండి. సెలెక్ట్ ఏజెస్ ఇక్కడ చూడండి ఈ ట్విట్టర్ లో కొంచెం ఈ ఏజ్ రేంజ్ అనేది డిఫరెంట్ గా అనిపిస్తుంది ఫేస్బుక్ తో కంపేర్ చేసుకుంటే. ఇక్కడ జపాన్ ఉంది అలా కొన్ని ఏజెస్ కి ఓన్లీ జపాన్ అనే
కన్స్ట్రెయింట్ ఉంటుంది. నేను సమ్ 18 to 24 టార్గెట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? ఇంకా మనం పీపుల్ని బేస్డ్ ఆన్ లొకేషన్, బేస్డ్ ఆన్ లాంగ్వేజెస్, బేస్డ్ ఆన్ టెక్నాలజీ కూడా టార్గెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేశారంటే చూడండి, బేస్డ్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్, బేస్డ్ ఆన్ ఓఎస్ వర్షన్స్, బేస్డ్ ఆన్ ప్లాట్ఫామ్స్, లాంగ్వేజెస్, డివైస్ మోడల్స్, క్యారియర్స్, లొకేషన్స్, వీటన్నిటిని బేస్ చేసుకొని మీరు పీపుల్ని టార్గెట్ చేయొచ్చు. ఓఎస్ వర్షన్స్ చూస్ చేసుకుంటే చూడండి, ఆండ్రాయిడ్ వాళ్ళనా, ఐఓఎస్ వాళ్ళనా, అదర్ మొబైల్ వాళ్ళనా, ఇలా వేరియస్ పీపుల్ మనం టార్గెట్ చేసుకోవచ్చు. దాంట్లో మళ్ళీ బ్రౌజ్ మీద క్లిక్ చేస్తే దాంట్లో మళ్ళీ సబ్ ఆప్షన్స్ చాలా వస్తాయి. సింపుల్ గా ఇక్కడ యాడ్ అని క్లిక్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ కూడా చూపిస్తుంది. టార్గెట్ పీపుల్ బై ది టైప్ ఆఫ్ ఓఎస్ వర్షన్స్ దే యూస్. ఓకే, బేస్డ్ ఆన్ ఓఎస్ వర్షన్స్ మీద కూడా పీపుల్ మనం టార్గెట్ చేసుకోవచ్చు. ఇంకా బేస్డ్ ఆన్ లాంగ్వేజెస్, బేస్డ్ ఆన్ ప్లాట్ఫామ్స్, మీన్స్ వాళ్ళు ఐఓఎస్ డివైసెస్ వాడే వాళ్ళని, ఆండ్రాయిడ్ డివైసెస్, డెస్క్టాప్ వాడే వాళ్ళని, ఇలా వేరియస్ టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ యూస్ చేసే వాళ్ళని కూడా మనం టార్గెట్ చేసుకోవచ్చు. లాంగ్వేజెస్, బేస్డ్ ఆన్ లాంగ్వేజెస్ ఆల్సో యూ కెన్ టార్గెట్ పీపుల్. సింపుల్ గా యాడ్ మీద క్లిక్ చేస్తే యాడ్ అయిపోతుంది మీ టార్గెటింగ్. ఓకే, బేస్డ్ ఆన్ డివైస్ మోడల్స్, చూడండి ఇవన్నీ కూడా వేరియస్ డివైస్ మోడల్స్. మళ్ళీ దాంట్లో సబ్ కేటగిరీస్ చాలా ఉంటాయి. చూడండి, ఒక మొబైల్ ఫోన్ లో వేరియస్ వర్షన్స్ అనేది రిలీజ్ అయి ఉంటాయి, రైట్? ఆ వేరియస్ వర్షన్స్ బేస్ చేసుకొని కూడా, వేరియస్ డివైస్ మోడల్స్ బేస్ చేసుకొని కూడా మనం పీపుల్ ని టార్గెట్ చేసుకోవచ్చు. క్యారియర్స్ మీన్స్ వాళ్ళు ఏ సర్వీస్ ప్రొవైడర్స్ వాడుతున్నారు అలా కూడా మనం టార్గెట్ చేసుకోవచ్చు అండి. ఓకే, బై దేర్ డివైస్ క్యారియర్. ఇంకా చూడండి, ఇవన్నీ కూడా వేరే సర్వీస్ ప్రొవైడర్స్, నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్స్ ఐ థింక్. సో బేస్డ్ ఆన్ దిస్ థింగ్ ఆల్సో వీ కెన్ టార్గెట్ పీపుల్. ఇంకా ఐ టార్గెట్ బేస్డ్ ఆన్ లొకేషన్. ఓకే, నేను ఇనిషియల్ గా లొకేషన్ చూస్ చేసుకుంటానండి. ఈ లొకేషన్స్ లో మనము వేరియస్ కంట్రీస్ ని కానీ, మెట్రోపాలిటన్ సిటీస్ చూస్ చేసుకొని, స్టేట్స్, అలా బేస్డ్ ఆన్ వేరియస్ లొకేషన్స్ మనం టార్గెట్ చేసుకోవచ్చు. నేను ఆంధ్రప్రదేశ్ చూస్ చేసుకుంటాను. యాడ్ అనే ఆప్షన్ ఉందని మీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చెప్తుంది చూడండి, టార్గెట్ పీపుల్ బై కంట్రీ, స్టేట్, రీజియన్, మెట్రోపాలిటన్ ఏరియా, పోస్టల్ కోడ్ తో కూడా మనం టార్గెట్ చేసుకోవచ్చు. అలా క్లిక్ ఆన్ యాడ్. ఓకే, ఇంకా మీరు వేరియస్ ప్లేసెస్ ని కూడా టార్గెట్ చేసుకోవచ్చు. అదే హైదరాబాద్ అనుకోండి, అదొక మెట్రోపాలిటన్ సిటీ. అలా హైదరాబాద్ ని కూడా మీరు టార్గెట్ చేసుకోవచ్చు. చూడండి, ఇది ఇస్ మెట్రోపాలిటన్ సిటీ అని చూపిస్తుంది. ఓకే, కావాలంటే మీరు ఏదైనా లొకేషన్ రిమూవ్ కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా మనకు చూపిస్తుంది, టార్గెట్ పీపుల్ హూ ఫస్ట్ యూజ్డ్ ట్విట్టర్ ఆన్ ఏ న్యూ డివైస్ ఆర్ క్యారియర్. మీన్స్ న్యూగా ట్విట్టర్ కి వచ్చిన వాళ్ళు, ఓకే, న్యూ డివైస్, ట్విట్టర్ ఎవరైతే న్యూ డివైజెస్ లో యూజ్ చేశారో ఆర్ న్యూ సర్వీస్ ప్రొవైడర్స్ తో యూజ్ చేశారో, సర్వీస్ ప్రొవైడర్స్ మీన్స్ ఇక్కడ నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్స్ అని చెప్తున్నాను. ఓకే, అలాంటి వాళ్ళని కూడా మనం టార్గెట్ చేసుకోవచ్చు. ఓకే, అది ఎన్ని డేస్ ముందర అంటే, ఓకే, విత్ ఇన్ లాస్ట్ 1 month, 6 months లో, విత్ ఇన్ లాస్ట్ 6 months వరకు యూజ్ చేసిన అనమాట. ఇంకా మోర్ దాన్ దట్ ఆల్సో వీ కెన్ టార్గెట్. ఓకే, మోర్ దాన్ 6 months ago, అలా కొత్తగా ట్విట్టర్ ఎవరైతే న్యూ డివైసెస్ లో యూజ్ చేశారో అండ్ న్యూ నెట్వర్క్ ప్రొవైడర్స్ తో యూజ్ చేశారో అలాంటి వాళ్ళందరినీ కూడా మనం టార్గెట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఐ డోంట్ వాంట్ దిస్. ఓకే, నేను అందుకే డిజేబుల్ చేసుకుంటున్నాను. ఆడియన్స్ ఫీచర్స్. ఓకే, ఇప్పుడు మనం ఆడియన్స్ ని బేస్డ్ ఆన్ కీవర్డ్స్, ఈవెంట్స్, ఇంట్రెస్ట్, ఫాలోవర్స్, లుక్-అలైక్ ఆడియన్సెస్, మూవీస్, టీవీ షోస్ బేస్ చేసుకొని కూడా మనం టార్గెట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకా ఇక్కడ చూస్తే మీకు బల్క్ అప్లోడ్ అనే ఆప్షన్ ఉందండి. మీరు బల్క్ కంట్రీస్ ని టార్గెట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ సింపుల్ గా ఎంటర్ చేసుకొని ప్రతి లొకేషన్ ని కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో బల్క్ నెంబర్ ఆఫ్ లొకేషన్స్ ని మీరు టార్గెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కూడా బల్క్ అప్లోడ్ అని ఉంది. ఒకవేళ మీ వెబ్సైట్ కి ఎవరైనా విజిటర్స్ వచ్చారు, వాళ్ళు మీ ఫామ్ ఫిల్అప్ చేసి వెళ్ళి ఉండొచ్చు, మీరు వాళ్ళ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకుని ఉండొచ్చు, అలా వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసి, ఓకే, అట్లా సిమిలర్ ఆడియన్స్ కానీ బేస్డ్ ఆన్ కీవర్డ్స్, ఓకే, అలా వేరియస్ థింగ్స్ యూస్ చేసుకొని మీరు మీ ఆడియన్స్ లిస్ట్ ని అప్లోడ్ చేసి కూడా వాళ్ళని మీరు టార్గెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఆల్ మీద క్లిక్ చేస్తున్నా అండి. చూడండి, ఈవెంట్స్, బేస్డ్ ఆన్ ఈవెంట్స్ నేను పీపుల్ ని టార్గెట్ చేయొచ్చు. ఈవెంట్స్ మీన్స్ పీపుల్ ఏదైనా ఈవెంట్స్ లో ఇంట్రెస్టెడ్ ఉండే వాళ్ళని, ఓకే, అట్లాంటి థింగ్స్ లో ఎక్కువ ఎంగేజ్ అయ్యేవాళ్ళని. మీన్స్ ఎవరైనా రీసెంట్ గా ఫుట్బాల్ మ్యాచ్ జరిగింది అనుకోండి, ఆ ఫుట్బాల్ మ్యాచ్ మీద ఎక్కువ ట్వీట్ చేస్తున్న వాళ్ళని కానీ, అట్లాంటి వాటి న్యూస్ తో ఎక్కువ ఎంగేజ్మెంట్ అవుతున్న వాళ్ళని కానీ నేను టార్గెట్ చేయొచ్చు. కానీ చూడండి, బేస్డ్ ఆన్ ఈవెంట్స్ మీన్స్ స్పోర్ట్స్, ఒలింపిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళని, లైక్ దిస్ ఎంటర్టైన్మెంట్, పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళని, ఇలా వేరియస్ థింగ్స్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళని నేను టార్గెట్ చేసుకోవచ్చు. చూడండి, సింపుల్ గా యాడ్ అని క్లిక్ చేసుకోవచ్చు. ఏమైనా ఫుట్బాల్ మ్యాచ్ ఆర్ ఛాంపియన్షిప్ జరిగిన వాళ్ళని కూడా యాడ్ చేసుకోవచ్చు.
చూడండి వాళ్ళ డేట్స్ కూడా కనిపిస్తున్నాయి, ఎప్పుడు జరిగింది ఇది అనేది. ఓకే, బేస్డ్ ఆన్ ఈవెంట్స్ వీ కెన్ టార్గెట్ పీపుల్. చూడండి, రీచెస్ పీపుల్ ఇంట్రెస్టెడ్ ఇన్ గ్లోబల్ ఆర్ రీజనల్ ఈవెంట్స్. ఓకే, గ్లోబల్ ఆర్ రీజనల్ ఈవెంట్స్ లో ఇంట్రెస్టెడ్ ఉండే పీపుల్ ని మనం టార్గెట్ చేసుకోవచ్చు. ఇంకా వీ కెన్ టార్గెట్ బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్. మీన్స్ పీపుల్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, బిజినెస్, ఇలా వేరియస్ థింగ్స్ మీద మనం టార్గెట్ చేసుకోవచ్చు. లెట్ మీ చూస్ కెరీర్స్. ఇంట్రెస్టెడ్ ఇన్ జాబ్ సెర్చ్ నేను టార్గెట్ చేయాలనుకుంటున్నాను, బికాస్ నేను డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇస్తున్నాను. సో అట్లాంటి వాళ్ళకి ట్రైనింగ్ బాగా హెల్ప్ అవ్వచ్చు. ఇంకా ఐ కెన్ టార్గెట్ బేస్డ్ ఆన్ ఎడ్యుకేషన్. ఓకే, ఎడ్యుకేషన్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళని నేను టార్గెట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, లైక్ దిస్ బేస్డ్ ఆన్ వేరియస్ ఇంట్రెస్ట్ మీరు పీపుల్ ని టార్గెట్ చేయొచ్చు. వాళ్ళ హాబీస్ మీన్స్ లైక్ ఎక్కువ బ్రౌజ్ చేసే వాళ్ళని, ఆర్ ఓకే, ఆర్ ప్లేయింగ్ చెస్, అలా వేరియస్ మీ మీ బిజినెస్ ని బేస్ చేసుకొని మీరు టార్గెటింగ్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా కన్వర్జేషన్ టాపిక్స్ మీన్స్ పీపుల్ ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఓకే, పీపుల్ ఏ టాపిక్స్ మీద ఎక్కువ ట్వీట్ చేస్తూ ఎంగేజ్ అవుతూ ఉన్నారు. ఓకే, ఏ టాపిక్స్ తో ఎక్కువ ఎంగేజ్ అవుతున్నారు, ఇలా స్పెసిఫిక్ టాపిక్స్ ని కూడా మనం చూస్ చేసుకోవచ్చు. ఓకే, నేను డిజిటల్ మార్కెటింగ్ టాపిక్ ఎక్కువ ఎంగేజ్ అయ్యే పీపుల్ ని టార్గెట్ చేద్దాం అనుకుంటున్నాను అండి. ఐ చూస్ డిజిటల్ మార్కెటింగ్ అని. ఓకే, ఆర్ ఆన్లైన్ మార్కెటింగ్. ఓకే, ఇలా చూడండి, పీపుల్ హూ ట్వీట్ అబౌట్ ఆర్ ఎంగేజ్ విత్ స్పెసిఫిక్ కాన్వర్సేషన్ టాపిక్స్. మీన్స్ స్పెసిఫిక్ టాపిక్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళని నేను చూస్ చేసుకుంటున్నాను, ఆర్ ఆన్లైన్ మార్కెటింగ్ యాడ్ చేసుకున్నాను. ఇంకా ఐ కెన్ గో ఫర్ అదర్ థింగ్స్ ఆల్సో. ఓకే, ఇంకా వేరియస్ టాపిక్స్ రిలేటెడ్ లైక్ ఫాలోయర్ లుక్ లైక్స్ మీన్స్ సిమిలర్ ఆడియన్సెస్ ని కూడా మనం టార్గెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన కాంపిటీటర్స్ ఉంటారు. ఓకే, నేను డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇస్తుంటే నాకు వేరియస్ కాంపిటీటర్స్ ఉండొచ్చు నా ఫీల్డ్ లో. సో ఆ కాంపిటీటర్ ని ఫాలో అయ్యే ఆడియన్సెస్ ని కూడా నేను టార్గెట్ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళు నాకు సిమిలర్, నా బిజినెస్ కి కూడా సిమిలర్ ఆడియన్సెస్ వాళ్ళు, రైట్. సో అలాంటి వాళ్ళని కూడా నేను టార్గెట్ చేసుకోవచ్చు. లుక్ లైక్ ఆడియన్సెస్ లైక్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఓకే, వాళ్ళ నేమ్స్ మనం ఇవ్వచ్చండి. నా కాంపిటీటర్ నేమ్స్ ఇచ్చి కూడా నేను టార్గెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా నేమ్స్ తో సర్చ్ చేయొచ్చు. వీరన్ బ్రేడ్, అలా వీళ్ళందరూ చాలా మంది డిజిటల్ మార్కెటింగ్ టీచ్ చేస్తారండి. ఇలాంటి వాళ్ళని కూడా నేను స్పెసిఫిక్ పర్సన్ యొక్క ఆడియన్సెస్ ని కూడా టార్గెట్ చేసుకోవచ్చు. ఓకే, వీళ్ళందరూ వేరియస్ డిజిటల్ మార్కెటింగ్ పీపుల్. చూడండి, టార్గెట్ పీపుల్ విత్ సిమిలర్ ఇంట్రెస్ట్ టు అన్ అకౌంట్స్ ఫాలోవర్స్. ఓకే, వేరే వాళ్ళ అకౌంట్ యొక్క ఫాలోవర్స్ ని కూడా మనం టార్గెట్ చేయొచ్చు. ఓకే, రైట్. లెట్ మీ గో టు రిమైనింగ్ టార్గెటింగ్ ఆప్షన్స్. ఇంకా బేస్డ్ ఆన్ కీవర్డ్స్ నేను టార్గెట్ చేసుకోవచ్చు. కీవర్డ్స్ ని స్పెసిఫిక్ కీవర్డ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళని. అయితే డిజిటల్ మార్కెటింగ్ ఆబ్వియస్లీ. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళని టార్గెట్ చేయాలనుకుంటున్నాను. యూ కెన్ ఓకే, టార్గెట్ ఆర్ ఎక్స్క్లూడ్ పీపుల్ హూ సర్చ్డ్ ఫర్ ఆర్ ట్వీటెడ్ విత్ పర్టికులర్ కీవర్డ్స్. ఓకే, ఈ కీవర్డ్స్ తో ఎంగేజ్ అయిన వాళ్ళని కానీ, ఈ కీవర్డ్స్ తో సర్చ్ చేసిన వాళ్ళని, ఆర్ కీవర్డ్స్ బేస్ చేసుకుని ట్వీట్ చేసిన వాళ్ళని అందరూ కూడా నేను టార్గెట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, రైట్. ఇంకా యూ కెన్ చూస్ పర్టికులర్ టీవీ షోస్. ఓకే, పర్టికులర్ టీవీ షోస్ కానివ్వండి, ఆర్ పర్టికులర్ మూవీస్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళని కూడా మీరు టార్గెట్ చేసుకోవచ్చు. చూడండి, ఇది ఒక టీవీ షో. ఓకే, స్టీఫెన్ మర్చెంట్ ఒక టీవీ షో హలో లేడీస్ అని. సో ఇలాంటి టీవీ షోస్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళని కూడా మీరు టార్గెట్ చేసుకోవచ్చు. హూ ట్వీట్ అబౌట్ ఆర్ ఎంగేజ్ విత్ మూవీస్ ఆర్ టీవీ షోస్. ఓకే, పర్టికులర్ టీవీ షోస్ తో కానివ్వండి, ఆ, దాని గురించి ట్వీట్ చేసిన వాళ్ళని ఆర్ ఎంగేజ్ అయ్యే వాళ్ళని కూడా, పర్టికులర్ మూవీస్ గురించి ఎంగేజ్ అయ్యే వాళ్ళని, ట్వీట్ చేసే వాళ్ళని మనం టార్గెట్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ హౌ వీ కెన్ టార్గెట్ వేరియస్ పీపుల్. ఓకే, బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్, ఇంకా ఈవెంట్స్, మూవీస్, టీవీ షోస్, కీవర్డ్స్, అలా బేస్డ్ ఆన్ వేరియస్ థింగ్స్ యూ కెన్ టార్గెట్ ఆల్ దోస్ పీపుల్. చూడండి, నేను చూస్ చేసుకున్న ఆప్షన్స్ అన్ని కూడా వేరియస్ ఫీల్డ్స్ నేను చూస్ చేసుకున్నా, అవన్నీ కూడా నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇంకా బల్క్ అప్లోడ్ మీన్స్ నాకు చెప్పుకున్నట్టు మీ వెబ్సైట్ లో మీరు ఏమైనా డీటెయిల్స్ కలెక్ట్ చేసుకున్నా, మీ దగ్గర ఆల్రెడీ ఎవరిని టార్గెట్ చేయాలి ఆడియన్స్ లిస్ట్ ఉన్నా కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఇప్పుడు నేను టార్గెట్ చేసుకున్న ఆడియన్స్ ని బేస్ చేసుకొని నా యాడ్ ఎంత మందికి రీచ్ అవ్వచ్చు అనేది ఇక్కడ ఆడియన్స్ సమ్మరీలో చూపిస్తుందండి. ఓకేనా, దిస్ మెనీ పీపుల్ మై యాడ్ కెన్ రీచ్. ఓకే, స్క్రోల్ డౌన్. ఇంకా రీటార్గెట్ పీపుల్ హూ సార్ ఎంగేజ్డ్ విత్ యువర్ పాస్ట్ ట్వీట్స్ మీన్స్
నేను ప్రీవియస్ గా కొన్ని పోస్ట్ ఏమైనా చేసి ఉండొచ్చు, ఆ పోస్ట్ ఎవరైనా ఎంగేజ్ అయి ఉండొచ్చు, ట్వీట్ చేసి ఉండొచ్చు, రిప్లై ఇచ్చి ఉండొచ్చు, అలాంటి పీపుల్ కూడా మీరు టార్గెట్ చేయొచ్చు. సింప్లీ ఎనేబుల్ చేసుకోవాలి. ఓకేనా? ఇది ఫస్ట్ టైం యాడ్ క్రియేట్ చేసే వాళ్ళకి రాదండి. ఓకే, ఇట్ ఈస్ రీటార్గెటింగ్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్ లో రీటార్గెటింగ్ ఎలా చేయాలి. ఓకే, ఎక్స్పాండ్ యువర్ ఆడియన్స్ మీన్స్, ఓకే, ఇది నార్మల్ రీచ్, ఇది ఎక్స్పాండెడ్ రీచ్. ఇంకా బ్రాడ్ ఆడియన్సెస్ కి మీన్స్ మాక్సిమం ఆడియన్స్ కి రీచ్ అవ్వాలనుకుంటే యూ కెన్ చూస్ దిస్ బ్రాడ్ రీచ్. ఓకే, ఇంకా డిఫైన్డ్ అనుకోండి, బెస్ట్ రిలేటెడ్ ఆడియన్సెస్ కి మీ యాడ్ అనేది వెళ్తుంది. ఎక్స్పాండెడ్ మీన్స్ ఓకే, సమ్ వాట్ మ్యాచ్ యువర్ ఆడియన్స్ ఫీచర్స్. ఓకే, ఒక రకంగా మ్యాచ్ అయ్యే ఆడియన్సెస్ కి రీచ్ అవుతుంది మన యాడ్. బ్రాడ్ మీన్స్ ఓకే, రిలేట్ అయినా కాకపోయినా ఎక్కువ మందికి మీ యాడ్ రీచ్ అవ్వాలనుకుంటే బ్రాడ్ అనేది చూస్ చేసుకోండి. నేను ఇదే చూస్ చేసుకుంటున్నాను. రైట్, ఇక్కడ చూడండి, ఆల్సో టార్గెట్ ఫాలోవర్స్ ఆఫ్ @ దిస్ యూజర్ నేమ్. ఇది నా అకౌంట్ నేమ్ అండి. ఓకేనా? మన అకౌంట్ ఫాలోవర్స్ ని కూడా మనం టార్గెట్ చేసుకోవచ్చు. కానీ ఈ ఆప్షన్ ఎనేబుల్ అవ్వాలి అంటే మినిమం మనకి 1000 ఫాలోవర్స్ ఉండాలండి. ఓకేనా? మినిమం మనకి 1000 ఫాలోవర్స్ ఉంటేనే మనము మన ఫాలోవర్స్ ని కూడా టార్గెట్ చేసుకోగలుగుతాం. ఓకే, నా ఫాలోవర్స్ ని నేను టార్గెట్ చేయాలంటే మినిమం నాకు 1000 ఫాలోవర్స్ ఉండాలి. ఓకే, నా క్లిక్ ఆన్ నెక్స్ట్. నెక్స్ట్ ఇస్ క్రియేటివ్స్ అండి, మీన్స్ ఇమేజెస్ కానీ ట్వీట్స్ కానీ సెటప్ చేసి మనం మన యాడ్ ని లాంచ్ చేసే టైం. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే, ఇప్పుడు మనం క్రియేటివ్ సెటప్ చేసుకోవాలి. ఓకే, మనం ట్వీట్స్ అయినా సెటప్ చేసుకోవచ్చు అండి. ఓకే, యూ కెన్ క్రియేట్ ట్వీట్. కొత్త ట్వీట్ క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ క్రియేట్ ట్వీట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసి మనం కొత్త ట్వీట్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే ప్రీవియస్ గా మీరు ఏమైనా ట్వీట్స్ చేస్తుంటే ఆర్ యాడ్స్ రన్ చేస్తుంటే ఆ ట్వీట్స్ అయినా సెలెక్ట్ చేసుకొని యాడ్ సింపుల్ గా ప్లేస్ చేసేయచ్చు. లెట్ మీ చూస్ న్యూ వన్. ఓకే, మీరు ట్వీట్ క్రియేట్ చేశాక ఇక్కడ ప్రివ్యూ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని చూస్ చేసుకొని మీ యాడ్ ఎలా కనిపిస్తుంది అనేది మీరు ప్రివ్యూ చూసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మీరు ఇమేజెస్ అప్లోడ్ చేసుకోవచ్చు, వీడియోస్, కార్డ్స్, పోల్స్, ఇలా అన్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ యాడ్ ప్రమోటెడ్ ఓన్లీ మీన్స్ ఇది ఒక యాడ్ అని చూపిస్తుంది. రైట్, కార్డ్స్ మీన్స్ నథింగ్ అండి. ఇలా మీరు వేరియస్ కార్డ్స్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఇనిషియల్ గా ఓకే, యూ హ్యావ్ టు అప్లోడ్ ఎ వీడియో లైక్ దట్. ఓకే, మీ కార్డ్స్ లైబ్రరీ నుండి నాకు ఇక్కడ కనిపిస్తుంది. ప్రీవియస్ గా నేను చాలా కార్డ్స్ అప్లోడ్ చేసిన, సో ఇట్ ఈస్ షోయింగ్ మీ లైక్ దిస్. ఓకే, ఫోటో కావాలన్నప్పుడు మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, అప్లోడ్ ఫోటో అని క్లిక్ చేస్తే మీ డెస్క్ టాప్ నుండి మీరు ఏదైనా ఫోటో కావాలంటే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, లెట్ మీ చూస్ వన్ ఫోటో. ఓకే, 50% డిస్కౌంట్ అని ఐ చూస్ దిస్ ఫోటో. మీరు ఏమైనా ట్వీట్ కూడా రాయొచ్చు, ఇంకా అప్ టు 280 క్యారెక్టర్స్ యూ కెన్ రైట్. Want to promote your business online. ఇట్లా ట్వీట్ టెక్స్ట్ అనేది రాసుకోండి. చూడండి, సర్కిల్ కంప్లీట్ అయింది అంటే మన నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కంప్లీట్ అయినట్టు లెక్క. సో 280 క్యారెక్టర్స్ వరకు మనం మన ట్వీట్ రాసుకోవచ్చు. సింప్లీ క్లిక్ ఆన్ డన్. ఓకే, మీ యాడ్ అనేది ఇలా కనిపిస్తుందని చూపిస్తున్నాను. ఈ ప్రమోటెడ్ ఓన్లీ సెలెక్ట్ చేసుకుంటేనే మన యాడ్ లాగా పోస్ట్ అవుతుంది. సెలెక్ట్ చేసుకోకపోతే నార్మల్ ట్వీట్ లాగా వెళ్ళిపోతుందండి. ఓకేనా? ఇట్ విల్ నాట్ బికమ్ ఏ ప్రమోటెడ్ యాడ్ ఆర్ స్పాన్సర్డ్ యాడ్. Okay, so choose this thing. Okay, you can also schedule the tweet means టైమ్ అండ్ డేట్ సెట్ చేసుకొని మీరు స్కెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. చేసుకొని ఇక్కడ స్కెడ్యూల్ మీద క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ టైంకి మీ యాడ్ అనేది పోస్ట్ అయిపోతుంది. లేదు అంటే సింపుల్ గా యూ కెన్ చూస్ ట్వీట్. ఓకే, డైరెక్ట్ ట్వీట్ చేసేయచ్చు ఆర్ యూ కెన్ సేవ్ దిస్ యాజ్ ఎ డ్రాఫ్ట్. ఓకే, లెట్ మీ క్లిక్ ఆన్ సేవ్ డ్రాఫ్ట్. ఓకే, డ్రాఫ్ట్ ట్వీట్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్. ఇలా మీరు మల్టిపుల్ యాడ్స్ అనేటివి క్రియేట్ చేసుకోవచ్చు అండి. యూ కెన్ ఇంక్లూడ్ ఇమెయిల్స్, వీడియోస్, కార్డ్స్, పోల్స్, ఇలా ఏమైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లెట్ మీ గో బ్యాక్ టు మై క్యాంపెయిన్. ఓకే, ఇందాక క్రియేట్ చేస్తున్న క్యాంపెయిన్ వరకు. ఓకే, క్రియేట్ క్యాంపెయిన్ మీద క్లిక్ చేయండి. వెబ్సైట్ క్లిక్ చేయండి, ఇందాక నేను చూస్ చేసుకున్నాను. మీరు ఆల్రెడీ ఒక క్యాంపెయిన్ ని రన్ చేస్తున్నారు కదా, ఆ క్యాంపెయిన్ ని కంటిన్యూ చేద్దాం. ఓకేనా? రైట్, లైక్ దిస్ యూ కెన్ క్రియేట్ మల్టిపుల్ ట్వీట్స్. మనం క్రియేట్ చేసిన ట్వీట్స్ అన్ని కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయండి. యూ కెన్ చూస్ వన్ ఆర్ క్రియేటివ్స్ డిస్ప్లే చేయాలి అనుకుంటే మీన్స్ మీరు మీ మీడియా లైబ్రరీ నుండి మన ఫొటోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ఫోటో ఏ లొకేషన్ లో ఉందో ఆ URL అయినా మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఆన్ సైజెస్ మీ బ్యానర్ కావాలా,
రెక్టాంగులర్ సైజ్ కావాలా, ఓకే. ఇలా ఆస్పెక్ట్ రేషియోస్, ఇలా ఏ డైమెన్షన్స్ లో మీకు కావాలనేది కూడా మీరు చూస్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు నేను ఒక ట్వీట్ ని చూస్ చేసుకుంటున్నానండి. ఇందాక మీరు క్రియేట్ చేసిన ట్వీట్ ని కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. డ్రాఫ్ట్ చేసుకున్నారు కదా, ఇక్కడ చూస్తారు. ఇంకా ఇక్కడ చూస్తే యాడ్ ప్లేస్మెంట్స్ ఉన్నాయండి, ఓకేనా. యాడ్ ఎక్కడెక్కడ ప్లేస్ అవ్వచ్చు, ఓకే. బేస్డ్ ఆన్ మన డైమెన్షన్స్ బట్టి మన యాడ్ ప్లేస్ అవుతుంది. యూజువల్ గా యాడ్స్ యూజర్స్ ఒక న్యూస్ ఫీడ్, యూజర్స్ ఒక టైమ్ లైన్స్ లో ప్లేస్ అవ్వచ్చు, ఇంకా ప్రొఫైల్స్, వాళ్ళ ప్రొఫైల్స్ లో కూడా ప్లేస్ అవ్వచ్చు, ఓకే. ఇక్కడ క్లిక్ చేస్తే ఓకే మీకు ఇన్ఫో అనేది వచ్చేస్తుంది, ఓకే. యూజర్స్ ప్రమోట్ ట్వీట్స్ టు యూజర్స్ వెన్ ది విజిట్ ప్రొఫైల్స్. ఇంకా సర్చ్ రిజల్ట్స్ లో ఎవరైనా ట్విట్టర్ లో దేనికోసమైనా సర్చ్ చేస్తే ఆ సర్చ్ రిజల్ట్స్ లో కూడా మన యాడ్ డిస్ప్లే అవ్వచ్చు. ఇంకా ఆడియన్స్ ప్లాట్ఫామ్, ఓకే, టు రీచ్ యువర్ ఆడియన్స్ ఆన్ ది యాప్స్ దే యూస్, ఓకే. యాప్స్ లో కూడా మన యాడ్స్ డిస్ప్లే అవుతాయి, ఓకే. లైక్ దిస్ వేరియస్ ప్లాట్ఫామ్స్ లో కూడా ఓకే వీ కెన్ టార్గెట్ పీపుల్. ఇక్కడ మన యాడ్స్ అనేవి ప్లేస్ అవుతాయి. ఇన్ వాట్ డైమెన్షన్స్, ల్యాండ్స్కేపా, బ్యానరా, ఓకే, రెక్టాంగిల్, లైక్ దిస్ వీ కెన్ చూస్ ఆల్ దీస్ థింగ్స్. ఏమైనా వద్దనుకుంటే మీరు డిజేబుల్ చేసుకోవచ్చు, ఓకే. నా క్లిక్ ఆన్ నెక్స్ట్ క్యాంపెయిన్ రివ్యూ స్టేజ్ అండి. నెక్స్ట్ ఓకే చూడండి మన క్యాంపెయిన్ అనేది క్రియేట్ అయిపోయింది, ఓకే. నేను ఏం ఆబ్జెక్టివ్ చూస్ చేసుకున్నాను, ఎప్పుడు స్టార్ట్ అండ్ ఎండ్ డేట్స్, డైలీ బడ్జెట్, ఓకే. లైక్ దిస్ వీ కెన్ క్రియేట్ మల్టిపుల్ యాడ్ గ్రూప్స్, ఓకే. మల్టిపుల్ యాడ్ గ్రూప్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు అండి. నాకు తెలిసినంత వరకు వీ కెన్ క్రియేట్ 100 యాడ్ గ్రూప్స్ పర్ క్యాంపెయిన్. వీ కెన్ క్రియేట్ 100 యాడ్ గ్రూప్స్ పర్ క్యాంపెయిన్, ఓకే. చూడండి నేను చూసుకున్న టార్గెటింగ్ డీటెయిల్స్ కానివ్వండి అన్ని కూడా నేను సెట్ చేసుకోవచ్చు. నౌ క్లిక్ ఆన్ లాంచ్ క్యాంపెయిన్, ఓకే. ఇప్పుడు మీ కార్డ్ డీటెయిల్స్ అనేది అడుగుతుందండి, మీ బిల్లింగ్ ఇన్ఫో అంతా కూడా ఇవ్వాలి, ఓకేనా. లెట్ మీ గో బ్యాక్, ఓకే. మీ డీటెయిల్స్ ఇస్తేనే మీకు మీ క్యాంపెయిన్ అనేది కనిపిస్తుంది. నేను ఆల్రెడీ నా కార్డ్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నా అండి, ఓకే. చూడండి నా ట్రయల్ క్యాంపెయిన్ 1 అనేది ఇందాక నేను క్రియేట్ చేసిన క్యాంపెయిన్ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది, ఓకేనా. క్లిక్ ఆన్ దిస్ థింగ్, ఓకే. నేను క్రియేట్ చేసిన యాడ్ గ్రూప్స్ కానివ్వండి, యాడ్స్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మీరు ఒకవేళ మీరు యాడ్స్ రన్ చేయాలి, బిల్ పే చేయాలనుకుంటే ఇక్కడ మీ అకౌంట్ నేమ్ మీద క్లిక్ చేస్తే పేమెంట్ మెథడ్స్ ఇవన్నీ కూడా వస్తాయండి, ఓకే. ఇక్కడ పేమెంట్ మెథడ్స్కి వెళ్ళి మీరు బిల్లింగ్ డీటెయిల్స్ అన్ని కూడా పే చేసుకోవచ్చు, ఓకేనా. యూ కెన్ మేక్ ఏ పేమెంట్ ఆర్ బిల్లింగ్ హిస్టరీ, మీరు ప్రీవియస్ గా ఏమేమి బిల్స్ పే చేస్తారో అవంతా కూడా కనిపిస్తుంది. పే అమౌంట్, ఓకే. యూ కెన్ ఆల్సో పే అమౌంట్, సో ఇలా మీరు బిల్లింగ్ కూడా పే చేసుకోవచ్చు. దిస్ ఈస్ హౌ వీ కెన్ క్రియేట్ ఏ యాడ్. ఇలా మనం ఒక యాడ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మన యాడ్స్ రన్ చేశాక మనం అనలిటిక్స్ కూడా చూసుకోవచ్చు అండి. మీన్స్ ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చాయి మనకి, ఓకే. ఇంప్రెషన్ మీన్స్ ఎన్నిసార్లు మన యాడ్ డిస్ప్లే అయింది, ఎన్ని ట్వీట్స్ మనకు వచ్చాయి, ఎన్ని ప్రొఫైల్స్, ఎంతమంది మన యాడ్ ని విజిట్ చేశారు, ఎన్ని మెన్షన్స్ మీన్స్ ఎంతమంది మన యాడ్ ని మెన్షన్ చేశారు వాళ్ళ ట్వీట్స్ లో, ఓకే. హౌ మెనీ ఫాలోయర్స్ వి గాట్, ఎంతమంది ఫాలోయర్స్ మనకు వచ్చారు, ఇదంతా ఇన్ఫో కూడా మనం అనలిటిక్స్ లో చూసుకోవచ్చు, ఓకేనా. ఇంకా క్రియేటివ్స్ మీన్స్ మీరు క్రియేట్ చేసిన క్రియేటివ్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయి. అప్లోడ్ చేసిన క్రియేటివ్స్ కానివ్వండి, ఓకే. ఇక్కడ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు కావాలి అంటే, ఇన్ కేస్ ఆఫ్ కార్డ్స్, ఓకే. మీరు కార్డ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, కావాలంటే ఇమేజెస్ కూడా మీ సిస్టమ్ నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు మీరు క్రియేట్ చేసినవి. ఇలా మనం మన మీడియా లైబ్రరీలో వేరియస్ మీడియా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు, ఓకే. యాడ్స్ మేనేజర్ అనే దాంట్లోకి వెళ్తే మనం క్రియేట్ చేసిన క్యాంపెయిన్స్ అన్ని కూడా మనం చూస్ చేసుకోవచ్చు అండి. ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ ఎనీ క్యాంపెయిన్, ఓకే, ఇక్కడ క్లిక్ చేసి డిలీట్ క్యాంపెయిన్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఆ క్యాంపెయిన్ అనేది డిలీట్ అయిపోతుంది, ఓకే. యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ దిస్ మెనూ, ఓకే. ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తే దాని మీద క్లిక్ చేసి మీ క్యాంపెయిన్ మీరు డిలీట్ చేసుకోవచ్చు ఆర్ ఎడిట్ క్యాంపెయిన్ కూడా చేసుకోవచ్చు. కెన్ మేక్ చేంజెస్, ఓకే. చేంజెస్ చేసుకోవచ్చు, okay? చూడండి ఇక్కడ డిలీటెడ్ అని కనిపిస్తుంది, ఓకే. ఇలా మనం యాడ్స్ అనేటివి ట్విట్టర్ లో క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని కూడా లైక్ చేయండి.